క్రొత్త నిబంధనలో దేవుడు పౌలుకి కొన్ని మర్మాలు బయలుపరిచాడు. బైబిల్లో మర్మము అని చెప్పినప్పుడు దాని అర్థం అప్పటి వరకు దేవుడు ఆది నుండి తరతరాలుగా ఆ విషయం ఏ మానవునికి బయలుపరచలేదని అర్థం. దేవుడు పౌలుకి బయలుపరిచిన ప్రాముఖ్యమైన మర్మాలు. నంబర్ 1, దేవుడు శరీరధారిగా రావడం. పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటిలో యేసయ్యను అబ్రహాము సంతానముగా, స్త్రీ సంతానముగా, దావీదు సంతానముగా, మనకి ఇవ్వబడిన కుమారునిగా, రాజుగా, ఇలా రకరకాలుగా ఆయన గురించి ప్రవచింపబడింది. కానీ సాక్షాత్తు దేవుడే శరీరధారిగా వచ్చాడనే గొప్ప మర్మం పౌలు ద్వారా ఇవ్వబడింది. నంబర్ 2, మానవ శరీరంతో ఉన్న మనలో దేవుడు నివసిస్తాడనే మర్మం, అంటే దేవుడు మనము ఏకమై ఉండగలమనే మర్మము పౌలు ద్వారా ఇవ్వబడింది. నంబర్ 3, సార్వత్రిక సంఘము. అన్యజనులమైన మనము యూదులతో పాటు సమానమే అని, అందరూ క్రీస్తు శరీరంలో అవయవములని, అందరూ వాగ్దానంలో పాలివారమనే మర్మము ఇవ్వబడింది. నంబర్ 4, అన్యజనుల కాలము లేక ప్రవేశము సంపూర్ణమైనంత వరకు ఇజ్రాయేలీలకు కఠిన మనస్సు ఇవ్వబడతదనే మర్మము తెలియజేయబడింది. నంబర్ 5, ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే విశ్వాసులు మార్పు చెందుతారని, క్షయమైన ఈ శరీరము పోయి అక్షయమైన శరీరము ధరించుకుంటామని, అలాగే మృతులు లేపబడతారనే మర్మము తెలియజేయబడింది. నంబర్ 6, నాశనపుత్రుడు లేక అంత్యక్రీస్తు బయలుపరచబడితేనే గాని ప్రభు దినము రాదనే మర్మము బయలుపరచబడింది. నంబర్ 7, సంఘము క్రీస్తు యొక్క వధువు అనే మర్మము బయలుపరచబడింది.